సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఉదయం లేచింది మొదలు ఆహార సంపాదన కోసం ప్రకృతితో నిరంతరం తలపడే మన పూర్వీకులకు బద్ధకం ఉండేందుకు ఆస్కారమే లేదు. అందాకే ఎందుకు, మన అమ్మమ్మలు తాతయ్యల్ని చూడండి, ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. సంపదలు సుఖాలు పెరుగుతున్న కొద్దీ, రకరకాల సదుపాయాలు సాధనాలు అందుబాటులోకి వచ్చిన కొద్దీ మన బద్ధకాలు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నాయి. మన వ్యక్తిగత ఉద్యోగ జీవితాల్లో మన బద్ధకం సృష్టించే సమస్యలు అన్నీ ఇన్ని కావండి. మొదటి ఈ కార్యక్రమాన్ని చూసి మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. హాయ్ అండి. హాయ్ శీల. మరి ఈ రోజు మీరు మన సకులకి క్లే ఆర్ట్ ని యూజ్ చేస్తూ ఫ్లవర్ వాజెస్ ని చూపిస్తున్నారు కదా, అంటే ఏం మెటీరియల్ యూజ్ చేస్తున్నారు? ఇంకా అది ఇంటర్నేషనల్ క్లే యూజ్ చేస్తూ ఒక ఇట్లాంటి సూపర్ మార్కెట్స్ లో మనకి కవర్ రోల్ కి ఇలాంటి మెటీరియల్ దొరుకుతుంది. అంటే కార్డ్బోర్డ్ లాంటిది దొరుకుతుంది, కానీ దాన్ని మనం పడేస్తాం. సో ఇది స్ట్రాంగ్ గా ఉంది, దీంతోనే ఏదైనా చేయొచ్చు అనే ఐడియా తోటి నేను దీనిపైన క్లే వర్క్ చేసి చూపించబోతున్నాను. ఓకే, అంటే దీన్ని మనం వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అలానే షో పీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి దీంతో పాటుగా ఇంకేమేం కావాల్సి ఉంటుంది? కొన్ని బ్రషెస్, పెయింట్స్, ఇంకా గమ్, మెయిన్లీ క్లే కావాలి. ఓకే, మరి అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా దీనికి ఫస్ట్ మనం బ్లాక్ కలర్ అప్లై చేసుకోవాలి. మనకి లోపల ఏ కలర్ మెటీరియల్ ఉంది ఆ మెటీరియల్ అర్థం అవ్వకుండా ఉండడం కోసం, అండ్ ఇంకా మనం చేసే క్లే కాంట్రాస్ట్ కలర్ బయటకి ఎలివేట్ అవడం కోసం డిజైన్ మనం బ్లాక్ అప్లై చేయాలి. దీనిలో ఎక్సెస్ వాటర్ ఉంటే తీసేసేయాలి. అంటే ముందు మనం బ్రషెస్ ని అలా వెట్ చేసుకోవాలా? కంపల్సరీ వాటర్ లో వేయాలి మనం యూజ్ చేసే ముందు. అంటే ఎందుకని అలాగా? అంటే బ్రష్ ఫ్రీగా మూవ్ అవుతుంది, ఇంకా బ్రష్ డ్రైగా ఉన్నప్పుడు పెయింట్ సరిగా అప్లై అవ్వదు. దీని మీద మనం ఎలాంటి పెయింట్ అయితే మనకి బాగుంటుంది? నేను ఫ్యాబ్రిక్ పెయింట్ అప్లై చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ అప్లై చేయొచ్చు, యూజ్ చేయొచ్చు. ఏ పెయింట్ అయినా మీ దగ్గర ఉంటే, డోర్స్ కూడా వాడతాం కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, పర్ల్ కలర్స్ వాడాలి. క్లే ఆర్ట్ కి మాత్రం మీన్స్ షైన్ కావాలనుకుంటే పర్ల్ కలర్స్ యూజ్ చేయొచ్చు. ఇలా లోపలికి కూడా మనం కొంతవరకు కనిపించేంత వరకు బ్లాక్ కలర్ తో కవర్ చేసేయాలి. ఓకే ఓకే, ప్యాచెస్ లాగా ఏం లేకుండా నీట్గా ఉంటుంది. ఓకే, పెయింటింగ్ అంతా వేసేసిన తర్వాత మనం మెటీరియల్ ఏం యూజ్ చేసామనేది తెలియకుండా ఉండడం కోసం ఇదంతా చేస్తున్నాం. ఓకే, పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా? పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది శీల. ఇది ఆరాలి. ఆరిన తర్వాత దీనిపైన మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే శీల, ఇది ఆరిపోయింది. దీనిపైన మనం క్లే వర్క్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు ఇది ఇంటర్నేషనల్ క్లే అన్నారు కదా, ఇప్పుడు మామూలుగా మనకి మార్కెట్ లో దొరికే క్లేకి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇది నార్మల్ గా ఇంట్లో హాబీగా చేసుకునే క్లే కాదు, మీన్స్ ల్యాండ్స్కేప్స్ అవి ఎగ్జిబిట్ చేస్తాం, మీకు ఐడియా ఉంటుంది. సో అదే సేమ్ క్లే అనమాట. ఇది ల్యాండ్స్కేప్స్ అవి చేసే క్లేనే. నేను ఇట్లా మీకు చూపించడం కోసం తీసుకొచ్చాను. ఓకే, అంటే మీరు ఏమైనా తయారు చేస్తారా ఈ క్లే, లేకపోతే మీరు కూడా ఎక్కడి నుంచి? నేను నేర్చుకున్న దగ్గర నుంచి తెప్పిస్తాను. ఓకే, నేను ఎవరికైనా నేర్పించాలంటే కూడా నేను తెప్పించి సేల్ చేస్తాను. సో ఇది క్లే ఇలా ఉంటుంది చీల. మనకి నచ్చలేదు, షేప్ నచ్చలేదు అంటే మళ్ళీ వేరేలాగా కూడా చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఒకసారి మనం పెయింట్ వేసిన తర్వాత మాత్రం దాన్ని ఏం చేయలేదు, కదపడానికి ఉండదు. ఓకే, చేసేటప్పుడు ఒకవేళ మనం చేసేటప్పుడు ఆరిపోయింది అనుకోండి, ఎండిపోయింది అనుకోండి, మళ్ళీ షేప్ సరిగా రాకపోయినా మనకి డిజైన్ నచ్చకపోయినా డిజైన్ చేసుకోవచ్చు. అది తీసేసి మళ్ళీ చేసుకోవచ్చు. ఆ క్లే కూడా మళ్ళీ వాటర్ తో డిప్ చేసి పేస్ట్ లా చేసి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఎన్నిసార్లు అయినా అలా చేయొచ్చు. కానీ దానిపైన ఒకసారి పెయింట్ చేసిన తర్వాత మాత్రం ఏం చేయలేదు. ముందు కొంచెం క్లే తీసుకుని నేను ఇప్పుడు ట్రీ థీమ్ తీసుకున్నాను. ట్రీ అండ్ స్టోన్స్ అవి తీసుకున్నాను. సో ట్రీ కోసం సన్న సన్న స్టెమ్స్ నేను రెడీ చేస్తున్నాను. దానికోసం కొంచెం క్లే తీసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా పెయింట్ కదా దూదిని అలాగా మనం చేయడం అనమాట చెప్పాలంటే. దీన్ని మనకి ఫ్రీ హ్యాండ్ డిజైన్ వచ్చి ఉంటే మనం దీనిపైన ఇలాగే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. లేదు డిజైన్ రాదంటే కార్బన్ తో మనం డ్రా చేసుకొని దానిపైన మనం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ చూపిస్తున్నాను మీకు. మనకి స్టెమ్స్ ఎలా అయితే కావాలో అలా డ్రా చేసుకొని, అంటే మరీ స్ట్రైట్ గా కాకుండా కొంచెం స్ట్రైట్ గా కాకుండా స్టెమ్ స్ట్రైట్ గా ఉండదు కదా, సో అలా మనకి ఫ్రీ హ్యాండ్ ఎలా అంటే అలా డ్రా చేసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న మనకి ఇలా చూపిస్తున్నారు. దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న స్టెమ్ ని స్టిక్ చేసుకోవాలి. గమ్ ఎక్కువ పెట్టకూడదు శీల. స్టెమ్ స్టిక్ అయ్యే వరకు ఎక్సెస్ గమ్ కనపడకుండా చూసుకోవాలి. అది డ్రై అయిన తర్వాత కూడా అలాగే కనిపిస్తుంది, షైనీగా కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ గా అవుతుంది, అయినప్పుడు కొంచెం అయినా కూడా కనిపిస్తుంది. సో నీట్ గా ఉండదు వర్క్ అనేది.
చూస్తున్నారు కదా, కొద్దిగా క్లేని తీసుకొని మనం రోల్స్ లాగా చేసేసుకుని ఇప్పుడు మనం స్టెమ్స్ లాగా ఇక్కడ మనం గ్లూతో అప్లై చేసుకున్నాం కదండి, దానిపై నుంచి మనం వీటిని పెట్టేసుకోవడం అనమాట. ఫస్ట్ స్టెప్ ఇది అనమాట. అవును. సో ఇదంతా కూడా మనం ఫిల్ చేసుకుందాం ఇప్పుడు. ఇలా స్టిక్ చేసుకోవచ్చు ఇలా. దీని తర్వాత మనము ట్రీ బుషెస్ అవి రెడీ చేద్దాం. అది ఎలా చేస్తున్నాం మనం? అది కూడా క్లేతోనే. ఇప్పుడు ఎడ్జెస్ ఉన్నాయి కదా స్టెమ్స్ కి, అక్కడంతా బుషెస్ బుషెస్ లాగా పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే బుష్ రెడీ చేయాలనుకుంటున్నామో అక్కడ కొంచెం గమ్ అప్లై చేసి క్లే ఇలా పెట్టేసి అక్కడ మనం స్ప్రెడ్ చేయాలి. మనం మరీ కొద్దిగానే పెట్టాం కదా గ్లూ, పర్లేదా? పర్లేదు, ఆల్రెడీ క్లేలో ఉంటుంది, దాన్ని కొంచెం వెట్ చేసాం అంతే. మనం దీనిపైన ఇలా స్టిక్ చేసిన తర్వాత నేను ఏదైనా స్పూన్ కానీ నైఫ్ కానీ అలాంటివి తీసుకుని దానిపైన ఇంప్రెషన్స్ ఇచ్చుకోవాలి. ఇలా నేను స్పూన్ని ఇలా చేసి తీసుకొచ్చాను, ఒక కోన్ షేప్, నాకు కంఫర్ట్గా ఉంటుంది. సో దాంతో ఇంప్రెషన్స్ ఇవ్వాలి. అట్లా క్లేని డిస్టర్బ్ చేయాలన్నమాట. ఇట్లా పైకి లేసినట్టుగా ఎంబోజ్ ఎఫెక్ట్. అంటే మామూలుగా ఏదైనా టూల్ని యూజ్ చేస్తూ మనం ఇలాగ ట్యాప్ చేసి కొంచెం ఎంబోజింగ్ ఎఫెక్ట్ లాగా అలాగే మనకి అనిపించేలాగా రఫ్ టెక్స్చర్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. అవును. సో అంతా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా. మరి ఈ క్లే మనకి ఆరడానికి ఎంత టైం పడుతుందండి? 24 hours, 24 గంటలు పడుతుంది తప్పకుండా. లేదు రైనీ సీజన్ కానీ చలికాలం అలా అయితే కంపల్సరీ 48 hours ఆరాలి. ఆ తర్వాత మనం పెయింట్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇది డిజైన్ కంప్లీట్ చేసి నేను తీసుకొచ్చాను, ఆరిపోయింది, అది చూద్దాం. చూడ్షిలా నేను కంప్లీట్ చేసిన పీస్ ఒకటి తీసుకొచ్చాను. దీనిపైన స్టోన్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను, మీన్స్ స్టోన్స్ లోంచి ట్రీస్ వచ్చినట్లుగా నేల మీద ఉన్నట్లుగా మనకి అనిపిస్తుంది. అయితే ఇది కూడా మీరు క్లేతోనే చేశారా? క్లేతోనే చేశాను. ఇది కంప్లీట్ గా 24 hours డ్రై అయిపోయిన పీస్ అన్నమాట. దీనికి ఇప్పుడు కలర్ చేయడం ఎలాగో నేను చూపిస్తాను. 0 size బ్రష్ తెచ్చాను నేను. ఇది ఓన్లీ స్టెమ్స్ వరకు మనం వేస్తాం. ఓన్లీ స్టెమ్స్. ఓకే, ఇలా మనం స్టెమ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. అవును షీలా, ఇలా స్టెమ్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు బుష్ ఎలా డిజైన్ చేసుకోవాలో మనం పెయింట్ తోటి నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ డార్క్ గ్రీన్ తీసుకొని బ్రష్ ఫిల్ చేసుకుని మనం ఇంప్రెషన్స్ ఇచ్చినప్పుడు ఎత్తు పల్లాలు ఉంటాయి కదా, సో అది కూడా ఫిల్ అయ్యే విధంగా నీట్గా అలా ఫిల్ చేసుకోవాలి. ఓకే షీలా, నేను డార్క్ గ్రీన్ అప్లై చేశాను కదా, ఇప్పుడు లైట్ గ్రీన్ ఎట్లా అప్లై చేసుకోవాలి చూద్దాం. ఓకే, దీనికి మనం ఫ్లాట్ బ్రష్ తీసుకోలేదు, ఎందుకంటే అక్కడక్కడ అప్లై చేస్తున్నాం కదా, పాయింట్ బ్రష్ తీసుకుంటే నీట్గా వస్తుంది. ఇంకోటి బుష్ కింద కాకుండా పైన అప్లై చేసుకోవాలి. చిగుర్లు లైట్ గ్రీన్లో ఉంటాయి కదా, పాయింట్ లాస్ట్లో అలా అక్కడక్కడ. ఓకే అండి, వెరీ నైస్. ఇంక మొత్తం అంతా కూడా ఇలాగే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, మరి ఇలా కంప్లీట్ చేసిన పీస్ తీసుకొచ్చారా? మనం తీసుకొచ్చాను శిలా. షీలా, నేను కంప్లీట్ చేసిన పీస్ తీసుకొచ్చాను. దీనికి యాంటిక్ కలర్స్ ఇచ్చాను. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ స్టోన్స్ కి కూడా నేను గ్రే కలర్, పర్ల్ కలర్స్ యూస్ చేశాను.